హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో రేరుగా దొరికే పండ్లను అయితే మేము మీకు పరిచయం చేయబోతున్నాము. పళ్ళు ఎలా ఉంటాయో మాకైతే తెలియదు. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళి మేము చూపిస్తాము. అలాగే మాకు వెళ్ళే దారి కూడా మాకు తెలియదు అనమాట. అందుకే మాతో పాటు మా అక్క వాళ్ళకి కూడా దారి చూపించడానికి అనేసి వస్తున్నారు మాతో పాటు కూడా. మీరు కూడా ఈ పళ్ళను అయితే చూసి ఉండకపోవచ్చు. అందుకనే మేమైతే వీడియోలో అయితే మేము చూపిస్తాము. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము వెళ్తున్న దారిలో అయితే ఇవేవో చెట్లు అయితే కనిపించాయి. ఇవి ఎడారి మొక్కల్లాగా ఉన్నాయి అనమాట. ఇవి ముళ్ళతో ఉన్నాయి అనమాట. ఒకసారి చూపించు. ఇవన్నమాట అవి, వాటి యొక్క ముళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. ఇవి కానీ గుచ్చుకున్నాయి అనుకో ఇంకా అంతే, పెద్ద పెద్ద ముళ్ళు అనమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, వాటి యొక్క కాయలు అయితే ఇదిగో ఇలాగ ఉన్నాయి. ఆ కాయల్లోనే చెట్లు అనమాట, ఇలాగ మొలకెత్తిపోతాయి అనమాట. ఇదిగో వేర్లు కూడా ఇలాగ ఇక్కడే వచ్చేస్తాయి అనమాట. ఇవి వచ్చేసి కింద పడి ఎక్కడ పడినా సరే అక్కడే అనమాట మొలకెత్తేస్తాయి. చాపరాయి అయినా కూడా అక్కడ కూడా మొలకెత్తాయి అనమాట. ఇవి ఎడారి మొక్కల్లాగా ఉంటాయి అనమాట. ఇవి చూడండి, చెట్టు నిండా మొత్తం మొక్కలే అనమాట. ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. వేర్లు వస్తుంది చూడు. ఫ్రెండ్స్, మేమైతే వెతుక్కుంటూ అడవి దారి గుండా అయితే మేము వచ్చాము. ఆ చెట్టు అక్కడ ఉందో మాకైతే తెలియదు. ఇప్పుడు అక్క వాళ్ళకైతే అడిగి మేము తెలుసుకోవాలి. ఫ్రెండ్, ఇంకాస్త ముందుకైతే మేము వెళ్ళాలి. ఇక్కడైతే వాటర్ పారుతున్నాయి అనమాట. ఇక్కడైతే ఒకసారి ముందుకు రండి, చూపిస్తాను. వాటర్ అయితే చాలా బాగున్నాయి. అమ్మాయి, నీరైతే బాగున్నాయి. ఫ్రెండ్స్, మేమైతే చెట్టు దగ్గరకు వచ్చాము. అక్క వాళ్ళకి అడిగేసి, అక్క వాళ్ళైతే అదిగోండి అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ముందుగానే. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇదేనండి, మేమైతే చెట్టు దగ్గరకు వచ్చాము. ఇదిగోండి చెట్టు ఇదే. కాయలు అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే మొత్తం పండిపోయి రాలిపోయినాయి. అలాగే పిట్టలు కూడా తినేసాయి అనమాట. అందువలన చాలా తక్కువైతే ఉన్నాయి. చూడండి, వాటి కాయలు ఇవి ఊడల్లాగా వచ్చి కాస్తాయి అన్నమాట. ఇదిగోండి, చెట్టు అయితే అద్భుతంగా ఉంది. చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అనమాట. అక్క ఉంటే ఏరండి, ఉన్నాయా? లేవా? ఓకే. చూడండి, మొత్తం పిట్టలు అయితే తినేసాయి. ఒకే ఒక కాయ అయితే పండినట్టుంది, పండయింది. ఇది చూడండి, పండిన కాయ అయితే ఇలా ఉంటాయి. ఈ సీజన్ అయితే బాగా కాపు రాలేదు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడైనా వస్తే అప్పుడు బాగా కాస్తే అప్పుడు మేమైతే చూపిస్తాము. ఈ పళ్ళు అయితే వర్షాకాలము అండ్ వేసవి కాలంలో అయితే దొరుకుతుంటాయి. దాహం వేసినప్పుడు ఈ పళ్ళు తింటే దాహం తీరుతుంటుంది అనేసి అంటుంటారు పెద్దలు. వాటి యొక్క కాయలు అయితే ఇలా పడిపోయినాయి, మొత్తం పడిపోయి ఇలా కులిపోయినాయి అన్నమాట. అవి చూడండి, వాటి కాయలు అయితే భూమి లోపల కూడా ఉన్నాయి అనమాట. వేరులో నుంచి వచ్చుకుపోయి ఆ వేరులో నుంచి అనమాట కాయలు. ఇదిగోండి, మేమైతే చూపిస్తాం. అక్క అయితే తీస్తుంది, తీయక్క. ఓకే, అవేనా? ఓకే, ఇంకా ఉన్నాయా లోపల? ఉన్నాయా? అదిగో చూడండి, లోపల ఉన్నాయేమో చూద్దాం.
పండిపోయింది. లోపల కాయలు పండినాయి కదక్క. ఆ. అవి ఇప్పుడు తినొచ్చా కడిగేసి? కడిగేస్తే పండిపోయిన ఓకే. కాయలు కదా. ఓకే. ఇది కాదు గట్లక్క. అవే పల్లె ఇది సిద్ధిమిస్తాను నేను. పండేటది. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి 3 చెట్లు ఉన్నాయి అనమాట. పైన కూడా ఒకటి ఉంది, కానీ అది దాని దగ్గర కాయలు లేవు, కాయలేదనమాట. అదిగోండి ఆ వేరులా కనిపిస్తుంది కదా, అది అదే అనమాట పెద్ద చెట్టు. నెక్స్ట్ ఇదా, ఇది చిన్న చెట్టు, అదేం కావాలి. నెక్స్ట్ ఇదేమొచ్చి చిన్న చెట్టు అనమాట. దీనికి ఇంకా కాయలు కూడా ఇంకా రాలేదనమాట. ఇదైతే నాకు ఇది ఒకటే కాసింది అనమాట. ఇవంతా కాయలే కానీ ఇవి ఇంకా ముదరలేవు అనమాట, లేత పళ్ళు ఇవి. ఓకే, అది కూడా తీసుకో అక్క. అక్క వాళ్ళు అయితే ఏరుతున్నారు పళ్ళు తినడానికి. ఫ్రెండ్స్, నేనైతే ఇలాంటి చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు, అలాగే పండ్లు కూడా చూడలేదు, తినలేదు కూడా. ఇదే మొదటిసారి అనమాట. అక్క వాళ్ళైతే ఇంతకుముందు వచ్చుంటారేమో, ఒకసారి అడుగుదాం. అక్క, ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా? చూడలేదు, కానీ ఇక్కడ చూడుకుతున్నప్పుడు వచ్చాం కదా, అప్పుడు చూసాము. తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆ కాయలు తినలేదా? తినలేదు. బాగుంటాయట చెప్పారు, అందుకని తీయగుంటాయా? టేస్టీ బాగుంటుంది అది. వేసటి జబ్బు రాత్రి మాడేమి ఇంకో నోరు బరదాన్ని జోలితే మా కప్పుకుర ఏమన్నాయి వయస్సు మాతో సీర్దారితో వేసట్టువా జంతిన వేసి తీసి చించి వీలే హించి నోరమ్మ నాకు కిత్తమా. ఫ్రెండ్స్, వీటి యొక్క పళ్ళను అయితే ఏమంటారో మాకైతే తెలియదు, కానీ అరకు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పళ్ళు ఉంటూ ఉంటాయి కదా. ఆ అరకు ప్రాంతాల్లో అయితే బొడ్డు పండ్లు అనేసి అంటుంటారట. అక్క, మా భాషతో ఈ పళ్ళని ఏమంటారు? డొహి పళ్ళు అని అంటారట. ఓహో, డొహి పళ్ళ. ఫ్రెండ్స్, మేమైతే ఇన్నటైతే ఏరేమో, ఇంకా ఏరుతాము. తినడానికైతే మేము తీసుకెళ్తాము ఇవి. పెద్ద పెద్ద పళ్ళు ఇంత బాగుంది కదా, ఇవి పెద్దలు అనుకున్నాను నేను కదా. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం దింతాలకు ఇక్కడ కాయలు మేము ఏరుతాం తినడానికని. చూడండి, మేము ఏరుతున్నాం తినడానికని. ఇవి మొత్తం అవే. ఎలాంటివి ఏరాలక్క? ఎలాంటి పళ్ళు ఏరాలి? పండ్లు అయినవని ఎలా తెలుస్తుంది అని? పండ్లు అయినంటే పెద్దలు ఉంటాయి కదా, ముదిరినవి. ఎర్రగా ఉన్నాయి చూడు, ఇవి అలాంటివి ఏరాలి. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ లో ఉంటాయి కదా, అవేనా? అవే. ఓకే, ఇవి మొత్తం అవే. ఈ సంవత్సరం కాపు లేదు అంతే, రాలిపోయినాయి. కిందన ఎక్కువ పడిపోయినాయి. ఇవి మొత్తం అవే ఇలా కాస్తాయి అన్నమాట. ఇట్లా కాస్తాయి అన్నమాట. కాస్తాయి కదక్క? భూమి లోపల కాస్తాయి, ఇలా కాస్తాయి అన్నమాట. కడుక్కొని తింటా. వేరు శనగల్లాగా. కాసిందే కాయడం కానీ మేము లేటుగా వచ్చాం కదా, అందుకని కాయలు మొత్తం కింద రాలిపోయినాయి. మేము లాస్ట్లోనే వచ్చాం. ముందుగానే రావాల్సింది కదక్క? ముందుకు వచ్చుంటే అయ్యాను, కానీ లాస్ట్లోనే వచ్చాం కదా, మొత్తం రాలిపోయినాయి కాయలు. అప్పటికే చిన్న చిన్న కాయలు, ముద్రకాయలు మొత్తం రాలిపోయినాయి. నేత కాయలు ఉన్నాయి. అల్లది పండు ఒకటి అక్కడ ఉంది, అది కూడా తీసుకుందాంలే. చూడండి, ఇట్లా కాస్తుంది ఇది చెట్టు, ఇలా కాస్తుంది అనమాట. ఇది మేము తినడానికి వచ్చాం. మీకు అక్కడ కనిపిస్తే తినండి. ఎక్కడక్క కడుగుతాం? అక్కడే అలా మనం తీసుకుంటే. ఫ్రెండ్స్, పండిన పళ్ళు అయితే చూడండి, ఇదిగో ఇలాగ ఉంటాయి. ఇప్పుడైతే కాయలు లేవు, అన్ని పడిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను దీన్ని తీసుకొని తింటాను. దీన్ని అయితే నేను చూపిస్తాను.
దీన్ని అయితే కడిగేసి తిందాము. ఒక పక్క అయితే వాటర్ ఉన్నాయి, ఇక్కడే దగ్గరలోనే వాటర్ ఉన్నాయి, ఇక్కడే పారుతున్నాయి అనమాట నీరు. నీరుతోనైతే కడిగేసి దీన్ని అయితే నేను తిని టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చెప్తాను. చూడండి వాటి యొక్క ఆకులు అయితే ఇలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి చెట్టు కనిపిస్తే మీరు తినండి. అడవిలో దొరికే అన్ని హెల్తీ ఫుడ్సే అనమాట, కాబట్టి మీరు తినండి ఎప్పుడైనా. ఫ్రెండ్స్ ఈ పళ్ళని అయితే మేము ఏరేసి ఇక్కడ నీరు వస్తున్నాయి, ఓటు నీరు, ఇక్కడైతే కడిగేసి మేమైతే తింటాము. ఇది అక్క నువ్వు ముందు తినాలి, నేను ఫస్ట్ తినాలా? టేస్ట్ ఎలా ఉంటుందో నువ్వు చెప్తావు. బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగా పండిపోయింది, ఇదైతే ఇంకా కొంచెం పండలేదన్నమాట. ఇవి ఇలాంటివి అయితేనే పండినట్టు ఉన్నాయి ఇవి. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంటుందో మేమైతే తిని చెప్తాము. అక్క ఒకటి తిని ఒకసారి చెప్పు. గట్టిగా ఉన్నట్టున్నాయి, పండలేదు, ఇంకా గట్టుగా ఉంది, ఇంకా పండలేదు కదా. రేపటికైతేనే. ఎలా ఉంది అక్క టేస్ట్? బాగుంది. బాగుందా? తీయగుందా? తీయగుంది. ఓకే, ఇప్పుడైతే నేను తిని చెప్తాను ఎలా ఉంటుందో. నాదైతే బాగుంది. ఇది ఎక్కువ ముగినట్టుంది. ఓకే, దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూస్తాను. వా సూపర్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది ఫ్రెండ్స్. దీని తొక్క మళ్ళీ తింటారట. దీని తొక్క కూడా తినొచ్చా? తొక్కతోనే తినాలట. ఓకే, అయితే తొక్క కూడా తినేస్తాను అయితే. బాగుంది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తినలేదు. టేస్ట్ అయితే మీకు అడవికి వెళ్తున్నప్పుడు కనిపిస్తే తినండి, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, తీయగా అండ్ పుల్ల కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ వీటి యొక్క టేస్ట్ అయితే మేడిపండు లాగా, అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్లా టేస్ట్ ఉంటుంది అనమాట. వాటి యొక్క గింజల లోపల డ్రాగన్ ఫ్రూట్లో ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. దీని యొక్క టేస్ట్ వచ్చేసి తీయగా అండ్ పులుపుగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ పళ్ళని మీరు ఎప్పుడైనా తిన్నారా? అలాగే మీ ప్రాంతాల్లో ఈ పళ్ళని ఏమంటారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.